గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్కసారి తాతగారి సినిమాల విషయానికి వస్తే, అంటే మాకు కొన్ని కథలుగా చెప్తుంటారు. అంటే మేము చూసిన వయసు కాదు, మేము తెలుసుకున్న వయసే. ఆయన గురించి మా పెద్దలు చెప్తున్నప్పుడు తెలుసుకున్న వయసే. నత్తనశాల లేదా పాండవ విజయమో సంథింగ్ ఏదో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద లెంతీ డైలాగ్ చెప్తారు. పాండవ వనవాసం ఒక లెంతీ డైలాగ్ చెప్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు. బానిసలు అని చెప్పి ఒక మూతి విరుపుతో అట్లా ఒక మాట అంటారంట. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు రంగారావు గారు మా ఊరిని డౌన్లోడ్ చేస్తారా. మా నాన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్, కృష్ణ గారి ఫ్యాన్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఇద్దరు ఫ్యాన్ ఆయన. మా ఊరిని డౌన్లోడ్ చేసేవారు రంగారావు గారు. అది నాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి. నాకు చాలా మంది చెప్పారండి. అది ఇప్పుడు అదొక 8 minutes పద్యం అండి. అది మా హిసాబ్లో జరుగుతుంటే అది 8 minutes అయిపోయాక ఈయనకి 4 పేజీల డైలాగ్ ఉందంటే, ఆయన ఇదంతా చూసుకుని నేను ఎవడని చెప్తాడా అని డైరెక్టర్ గారు నేను చూసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నారంట. నాకు కూడా పెద్దలు సినిమా ఇండస్ట్రీలో చెప్పినప్పుడు తెలిసిన ఒక విషయం. ఓకే, ఏమంటే ఆయన అంత చెప్పాక ఈ 4 పేజీల డైలాగ్ చెప్తే చరణాలంగా ఉంటుందండి, ఇది వద్దండి నేను వేరే చేస్తానంటే ఆయన చేశారంటే ఒకటే క్లాప్స్ గిప్స్ అయిపోయింది. ఆ గొడవ కూడా జరిగిపోయింది ఎన్టీఆర్ గారికి. అంటే డైరెక్ట్గా గొడవ కాదు, అలాగెలా కుదురుతుంది అంత పెద్ద పద్యాన్ని అలాగా అది లైట్గా తీసి పడేస్తే నాకు ఇంపాక్ట్ మారిపోదు అది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక భీముడికి దుర్యోధనుడికి జరిగే ఒక ఇన్సిడెంట్ అది, కానీ అది పర్సనల్గా వెళ్ళిపోయిందో మరి ఫ్యాన్స్ దాకా వెళ్ళిపోయిందో నేను నాకు కరెక్ట్గా తెలియదండి. మన వయసుకి మనకు తెలియదు కదండి, ఎప్పుడో జరిగింది. నేను ఏంటంటే ఆ తర్వాత ఒక క్లాష్ వలన మాట వచ్చి ఒక 3 సంవత్సరాలు తెలుగు సినిమాలు చేయలేదండి తాతగారు. ఆయన తమిళ సినిమాలు చేసుకున్నాడు. ఆయనకేం, ఆయన ఇక్కడ స్టార్ అక్కడ స్టార్, అంతే. మళ్ళీ కేవీ రెడ్డి గారే పిలిచి మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ చేయాలని చేయడమే అని నేనైనా నాకు ఆలీలు చెప్పాల్సిందే మన వయసుకి ఆయన పెద్ద. అది చాలా డిబేట్ అయ్యి చాలా రోజులు ఆ షూటింగ్ ఆగిపోవడానికి కారణం ఆ సీన్ అనేది నేను కూడా విన్నాను. అయితే వారిద్దరికి కూడా, తాతగారికైనా సరే సీనియర్ ఎన్టీఆర్ గారికైనా, ఏదో తప్పు అయితే కరెక్ట్ చేయండి, 1951 కానీ 52 కానీ పాతాళ భైరవి 51 వాళ్ళిద్దరికి కూడా పెద్ద బ్రేక్. అంటే ఇద్దరికి ఒకేసారి వచ్చింది. అవునండి, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా కదా అది. కాదు ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. తాతగారికి కూడా ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. ఇద్దరికి ఒకటే. వాళ్ళిద్దరి మీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది ఏంది అని చెప్పేసి, మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ లేకుంటే అట్లా? మాకు ఎక్కువ నాన్నమ్మ చెప్పేదండి, వాళ్ళు బాగానే ఉండేవారని నేను. ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ కానీ పర్సనల్ కానీ దే వర్ ఆల్వేస్ వెరీ గుడ్ అని అండి. ఇక్కడే కానీ అక్కడే కానీ బిగ్గెస్ట్ స్టార్స్తో చేశారు ఆయన. ఈ వాజ్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ స్టార్ కదండి. అంతే కదా. నేను విన్న దాని ప్రకారం ఇంకా చాలా మంది పెద్ద స్టార్స్కి మంత్లీ శాలరీస్లో ఉండేవారు చాలా కంపెనీస్. అవును. ఆ టైంలోనే తాతయ్య గారు కానీ, సావిత్రి గారు కానీ, సూర్యకాంతం గారు, ఇలా 3-4 ఉండేవారు. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. ఒకానొక టైంలో నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ ఎస్వి రంగారావు గారు. అవునండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు ఐడియా లేదు. ఎన్టీ రామారావు గారు ఈ సినిమాకి హీరో అయితే ఆయనకి 25,000 అయితే రంగారావు గారికి 1,00,000, సావిత్రి గారికి 1,00,000 అని నేను విన్నది. సో ఐ మే బి సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ స్టిల్ డబుల్ ద పేమెంట్ హీరోల కన్నా. ఆయనని కాదు, ఎన్టీ రామారావు గారు ఒకళ్ళే అనకూడదు మనం, ఇంకా పెద్ద ఆర్టిస్టులు, పెద్ద హీరోలు చాలా మంది. ఎందుకంటే ఇది విజయవారి వాళ్ళ దాంట్లో ఏ సినిమాలు చేసినా ఏఎన్ఆర్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళంతా ఎంప్లాయీస్. అవును, మంత్లీ శాలరీస్ ఉండేవి. అవునండి, అడిషనల్గా సినిమాకి రెమ్యునరేషన్ ఉండేది. సో అంతేగాని వీళ్ళు నేను అదే చెప్తున్నానండి. ఎగ్జాంపుల్ చెప్పాను 25,000 to 1,00,000 అని. నేను చెప్పింది ఒక బేసిక్ ఇది. మా తాతగారికి కూడా విజయ స్టూడియోస్తో ఉన్న అనుబంధం అనేది కదా, విజయవాణి వాళ్ళతో. మా పెద్దత్త పేరు విజయలక్ష్మి. సో దట్స్ కనెక్ట్ అన్ని చోట్ల. సో ఆయన అప్పటికే పేడ్ ఆర్టిస్టు, దేర్ ఆల్ ఎంప్లాయీస్ కమ్ సినిమాలో అదర్ పేమెంట్స్ ఉండేవి. ఓకే. అండ్ అంటే ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ రోజున మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, లేకుంటే మీ పర్సనల్గా ఎన్ని సక్సెస్ఫుల్ చూస్తున్నారో పక్కన పెడితే, ఆ తరంలో ఆయన మనవుడు అని గుర్తుపెట్టుకున్న స్టార్స్ కొంతమంది ఉంటారు. ఉదాహరణకి బాలకృష్ణ గారు మీకు ఎప్పుడు టచ్లోకి వచ్చినా చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా గౌరవంగా చూసుకుంటారు. అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారని చెప్పారనమాట. సో అలాంటి కమిట్మెంట్ మిగతా స్టార్స్లో ఎక్కడన్నా చూసారా మీరు, బాలకృష్ణ గారు కాకుండా?
అండి ఇట్ డిపెండ్స్ అండ్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. బాలకృష్ణ గారు అంటే వెళ్తే చాలా ఫ్రీగా మాట్లాడతారు. నేను ఇప్పుడు మేము కలిసి పక్క ఫ్లోర్లో షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. సో వెళ్తే బాగా మాట్లాడతాడు, బాగా రెస్పాండ్ అవుతాడు. ఆ రోజు కూడా నేను వచ్చిన లోపలికి వెళ్ళలేకపోయాను. సో మ్యాసివ్ క్రౌడ్, నేను ట్రావెల్లో లేట్ అయింది. ఇంతకుముందు జరిగిన 2-3 ఇన్సిడెంట్లో కూడా నేను ఆయనతో మాట్లాడాను. ఆయనతో ఎప్పుడు ఫుల్ సపోర్ట్గానే ఉంటాడు. ఆయన ఇంకా ఎదురు అడ్వైస్ చేస్తాడండి. మాలాగా స్టీరియో టైప్ హీరోలు అవ్వకూడనా, సినిమా లేట్ అయినా పర్లేదు, మీ తాతగారు లాగా మా నాన్నగారు లాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి. ఆయన పర్సనల్ ఒపీనియన్స్ ఆయన చూసి కొన్ని చెప్పేవారు. సో చాలా అదేమి ఉండేది కానీ మిగతా అంటే ఐ హార్డ్లీ మెట్ ఎ ఫ్యూ అండి. ఇప్పుడు దాసనారాయణ గారు ఉండేవారు, ఆయన బాగా ఉండేవారు. ఎప్పుడు వెళ్ళినా రానా కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. అలాగే గుమ్మడి గారు ఉన్నంతసేపు అలా చాలా మంది ఆర్టిస్ట్. నేను అనుకోకుండా సావిత్రి గారు అలా డాటర్ వాళ్ళ ఇంటి గోప్రవేశానికి రజనీకాంత్ గారిని కలిశాను. ఓకే. ఆయన కూడా అసలు ఆయనే అంత సూపర్ స్టార్. బట్ దే ఆల్ రేట్ తాతయ్య గారు సూపర్ స్టార్ కదా. సో వెరీ ఆయన చాలా సాఫ్ట్గా, చాలా ఇదిగా, చాలా ఏం చెప్పారు రజనీకాంత్ గారు, కాస్త క్లారిటీగా చెప్తారా? ఆయన అప్పుడు మాయాబజార్ కలర్లో రిలీజ్ అవుతుంటే సావిత్రి గారు మనోడు, ఎస్ రంగారావు మనోడు, నాకు షో వేయించరా అని అడిగారు. అంత జోవియల్గా. లేదు, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్స్ కదా. చాలా అంటే వి హార్డ్లీ స్పోక్ ఫర్ 10-15 minutes. జనరల్ టాపిక్స్. ఆయన అంటే మీరు ఎంత పెద్ద స్టార్ని కలవండి, ఎంతమంది ఒక సామాన్య రైతుని కలవండి, రంగారావు గారు టాపిక్ వస్తే మన మాట్లాడినవరండి. వాళ్ళ ఫేవరెట్, వాళ్ళకి ఏమి ఇష్టం అయ్యే చెప్తారు. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కదా, యాక్చువల్గా నాకు ఇందాక గంచి మైండ్లో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని కొడతా ఉంది. నేను మీరు మాట్లాడేది వింటున్నా కానీ అది ఎప్పుడు చెప్దామని. సేమ్ ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. రంగారావు గారి టాపిక్ వస్తే నాకు అనిపించేది చెప్తాను. అంటే నాకు తెలిసింది అది 12 కాపురం సినిమా. ఆ రోజు సెట్కి తాతగారు రావాలి. సరే, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు, కాస్త డ్రింక్ చేస్తున్నారు. ఆయన ముందే చెప్తుంటారు. ఎప్పుడు కూడా రంగారావు గారు డేట్స్ ఉంటాయి కదా, వాటి మీద సైన్ చేయరు. డేట్స్ ఇస్తారు, బట్ నేను కమిట్మెంటెడ్గా ఈ డేట్స్ కొంటాను. డేట్స్ మీద అప్పట్లో సైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు సైన్ చేయరు ఆయన. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, నాతో సినిమా తీసాను ముందే చెప్తాడు. సో ఆ రోజు రాలా ఎవరు, తాతగారు ఎస్ రంగారావు గారు ఆ రోజు రాలా. 12 కాపురం సినిమా సెట్స్లో కృష్ణ గారు ఉన్నారు, గుమ్మడి గారు ఉన్నారు, మన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు, నలుగురు బ్రదర్స్. లేదు, తీసుకురాపోండి సార్ని, తీసుకురాపోండి కృష్ణ గారు పంపించారు. వచ్చి నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయారు. ఎస్వి రంగారావు గారు కృష్ణ గారికే చెప్పి వెళ్ళిపోయారు. మన గుమ్మడి గారు ఉండి, సార్ ఇదంతా నేను చదివింది వినిందే, గుమ్మడి గారు ఉండి ఎందుకు మనం ఇలా ఈ ఆర్టిస్ట్తో భరించడం, మనం రీప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి గుమ్మడి గారు సలహా ఇచ్చారంట కృష్ణ గారు. కృష్ణ గారు ఉండి ఆ క్యారెక్టర్ని చేస్తే ఆయన మాత్రమే చేయగలడు, ఇంక ఎవ్వరూ చేయలేరు, రేపు చేద్దామని చెప్పి ఆగారంట. తర్వాత రోజు ఎస్విఆర్ గారికి ఈ విషయం తెలిసిందంట. తెలిస్తే కృష్ణ గారిని, ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ని, వీళ్ళందరినీ పిలిపించి ఆ మేకప్ మ్యాన్కే ఫోన్ చేస్తారంట, కృష్ణని తీసుకొని రమ్మని చెప్పేసి. ఆ మేకప్ మ్యాన్ ఇదంతా చెప్పింది. ఇది ఎవరో రాసిందో ఎవరో వీడియో చేసిందో కాదు, ఆ మేకప్ మ్యాన్ చెప్పిన పదాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. వెళ్ళి చూస్తే ఇప్పుడు దాకా ఉన్న రష్ చూశారు కదా, ఇకపైన ఎస్విఆర్ విజృంభిస్తే, ఎస్విఆర్ తలుచుకుంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో కృష్ణ నువ్వు చూస్తావు అని చెప్పి ఆ సినిమా మొత్తం యాక్ట్ చేస్తే ముందే చెప్పారంట, కృష్ణ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ ఎవరు మాట్లాడుకోరు, ఓన్లీ ఎస్విఆర్ గురించే మాట్లాడుకుంటారు చూడు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఆ సినిమా రిలీజ్ అయితే ఎస్విఆర్ గారు మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. అవునండి, ఆ సినిమాలో చిన్న ఆ పాటలో ఆ ఏడుస్తుంటేనే అయిపోయిందండి, అక్కడతో అయిపోతుంది. పిల్లోడు చనిపోక 12 కాపురంలో అవును, బాబు వినరా అంటేనే అయిపోయింది. ఇంకా అక్కడతో అదే పాట 2 రకాలు ఉంటుంది సినిమా. అవును, వేరియేషన్ ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది, బాధల్లోనే ఉంటుంది. ఆయన ఆ పాట ఎంత హిట్టో బాధపడే పాట కూడా అంతే హిట్. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో ఆ మేకప్ మ్యాన్ గారు ఉన్నారు కాబట్టి, ఆయనకు జరిగింది తెలుసు కాబట్టి. ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ సినిమా ఎవరికి నేను తాగనని చెప్పాడు ఆ రోజుల్లో, ఆయన చెప్పాడని. నేను కూడా ఇప్పుడు రీకాల్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఇంత చెప్పిన ఆయన ఆ మాట కూడా అన్నాడు, ఇప్పుడు నేను తాగి పడుకున్నానే కదా మీరు అన్నారు, నేను ఇంత చెప్తున్నాను ఇంకా తాను ఏమండి. ఇప్పుడు డిపెండ్స్ అండి, ఆ రోజుల్లో షూటింగ్ లేదనుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన తాగి ఉన్నారు అంటున్నారు, ఓకే. నేను కమెంట్ చేయలేను, ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు, సో మనకు ఐడియా లేదు.
సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు అది జరిగింది అంటున్నారు, నేను ఆ తరంలో మనం లేం కాబట్టి, కానీ ఆ తర్వాత అవుట్పుట్ ఆయన ఇచ్చేశారు. సినిమాకి మనకు కావాల్సింది అవుట్పుట్ అండి. ఆ రోజు కమిట్మెంట్ హానర్ చేయలేదు అంటే ఆ ప్రొడ్యూసర్కి ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్ అది అంటే నాకు తెలిసి కృష్ణ గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఇట్ డిపెండ్స్ అండి, దే ఆర్ హ్యాపీ విత్ అవుట్పుట్ కదా. అంతే కదా. మనం మాట్లాడుకునే అది సినిమా ఇవాళ 12 కాపురం అంటే ఫ్యామిలీ సినిమా అంటే దాని తర్వాతే. అవును. అండ్ తాతగారి సినిమాల్లో మీకు బాగా నచ్చే సినిమా ఇది? ఏం చెప్తారు, ఆయన నాకు తెలిసి 400 చిల్లర సినిమాలు చేశారు. తెలుగు కానీ తమిళ్ కానీ, కొంత ఏదో హిందీలో ఒక సినిమా చేసి, మలయాళంలో ఒక సినిమా, కన్నడలో కొన్ని. ఏదని చెప్పమంటారు, దేనికి అది వేరియేషన్ ఉంటుంది. నాకు మా పాతాళ భైరి బాగా ఇష్టం అండి. పాతాళ భైరి, మాయాబజారు, నర్తనశాల, చెప్పుకుంటూ పోతే సంపూర్ణ రామాయణం వస్తానే ఉంటాయి. ఇదైతే ఇటేస్తే 12 కాపురం, లక్ష్మీ నివాసం, తర్వాత తాడిందనేవాడి తల డైలాగ్ ఉంటుంది మీకు, అదే సినిమా పేరు. తలందనేవాడు తాడిందనేవాడి తలదనే ఉంటాడు గూట్లేని డైలాగ్ ఉంటుంది, సడన్గా రీకాల్ అవ్వట్లే. జగత్ జట్టీలు, జగత్ కిలాడీలు, ఇలా చాలా ఉంటాయి. ఈయన కౌబాయ్ క్యాటప్స్లో ఉంటారు, బందిపోట్లు, ఎపిక్స్ అండి. మీరు రాము అని ఒక సినిమా ఉంటుంది, ఎన్టీ రామారావు గారు, ఈయన అడవిలో ఉంటాడు పిచ్చోడ్లాగా. ఈయన చూస్తుంటే తాత మనవాడు చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయండి. అన్ని సినిమాలు గుర్తుపెట్టుకున్నా, మళ్ళీ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టి మర్చిపోయి అనుకోండి, మైండ్లో దొరుకుతారు అందరూ. ఇదే మనవాడే మర్చిపోతాడు. ఇది అని చెప్పలేండి. ఇప్పుడు 12 కాపురం లాంటి సినిమాలులో ఎలా ఉంటారు, మళ్ళీ తాత మనవాడికి రెండిట్లో ఇంచుమించు ఒకేలాంటి క్యారెక్టర్, ఒకేలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, కానీ వేరియేషన్స్ హైట్స్లో ఉంటుంది. నాకు తాత మనోడు అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఎంసీఏలో ఉండగా స్టేట్ లెవెల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి గూడూరు ఆశంకర కాలేజీలో స్కిట్ కాంపిటీషన్ అన్నమాట. ఫాదర్ సెంటిమెంట్ మీద ఒక లైన్ వచ్చింది. నేను నా ఫ్రెండ్ కేవీ అని చెప్పి ఇద్దరం కూర్చొని రాసుకున్నాం, నైట్ అంతా రాసుకున్నాం. క్లైమాక్స్ రావట్ల. చిన్నప్పుడు ఎప్పుడో తాత మనోడు చూస్తున్నా. తాత మనోడు లాస్ట్ క్లైమాక్స్లో ఆయన బతుకున్నాడు అని చెప్పి రివీల్ చేస్తారు కదా. అవునండి. కరెక్ట్గా ఒక గంట సేపటికి అది తట్టింది అనమాట. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఎండ్ ఇవ్వాలా, ఫాదర్ క్యారెక్టర్కి మేము ఎండ్ ఇవ్వాలా, అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లా. ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, మా స్క్రిప్ట్లో ఫాదర్ చనిపోయి ఉన్నాడు. ఆ ఫాదర్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది, తాత మనోడు రెఫరెన్స్ తీసుకొచ్చి క్లైమాక్స్లో ఆయన చేత 2 డైలాగులు చెప్పాగానే గూడూరు ఆశంకరలో ఓపెన్ ఆడిటోరియము, మన వెన్నెలకంటి గారు జడ్జి. ఓకే. అసలు ఆ వెన్నెలకంటి గారు ఆ ఫాదర్ని మళ్ళీ తీసుకురావడం హైలైట్ టచ్. మీకు ఇంకో విషయం ఏంటంటే, నాకు గుర్తుండో నాకు తెలిసిన దాని ప్రకారం ఆయన వితౌట్ మేకప్ చేసింది ఆ ఒక సినిమాలోనే, ఆ సీనే క్లైమాక్స్లో రెడ్డి వస్తుంది, అది ఒరిజినల్ గెటప్. అసలు ఆ పంచ మా ఇంట్లో కూడా అది సేమ్ ఫోటో ఉంటుందండి, టవరింగ్ ఫోటో. ఆ పంచ కట్టిన ఇలా వేసుకుని ఉంటుంది, ఆయన ఒరిజినల్ గెటప్ అది. అదర్ దెన్ ఆయన ఏ పాత్ర వేసినా ఆయన ఒరిజినల్ అంటే అనుకోండి. అదే చెప్తాను, ఈ పలాని చెప్పలేమండి. ఆయన చేయని పాత్ర ఏముంది, కరెక్ట్, కీచుగుడు దయించి ఆయన చేయింది ఏమీ లేదు కదా. సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు సడన్గా ఇక్కడ చేశాడు, ఆ తమిళ్లో చేశారు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా అని ఒకటే లాంగ్వేజ్లో అందరు ఆర్టిస్టులు మిక్స్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గారు చేశారు, అక్కడ శివాజీ గణేశన్ లేదా ఎంజీఆర్ చేశారు. సేమ్ సినిమాలో హీరో మారేవారంటే ఆ తాతగారు, సావిత్రి, ఇంకో 2-3 సేమ్ ఉంటారు. సో ఇదే సీను ఇవాళ ఈ సెట్లో తెలుగు వర్షన్ అయితే రేపు తమిళ వర్షన్. శివాజీ గణేశన్ గారు, తాతగారు, సావిత్రి గారు వీళ్ళందరూ కలిసి ఓ పని చేసేవాళ్ళంటే ఆడికెళ్ళేవారు. ఏమోనండి, నన్ను అడిగితే ఆయన చనిపోయి వెళ్ళిపోతుంది, మనకు అక్కడ తెలుస్తుంది. వీరందరికీ ఈ బ్యాచ్ మొత్తానికి వేట నాకు తెలిసి హంటింగ్ చాలా ఇదండి నాది. ఇప్పుడు ఆ హంటింగ్లో చేసిన తెచ్చుకున్న ఒక పులిగోర ఉంటుందండి ఆయనది, తాతగారు. ఇప్పుడు ఐ హ్యావ్ దట్ పర్సనలీ. సో దాన్ని సేఫ్గా పెట్టుకున్నాం, అది వన్ ఆఫ్ దిస్ మెమరీస్. మా ఇంట్లో ఉండేయండి, అప్పుడు లీగలైజ్డ్ కదా. అవునవును, హంటింగ్ ఇస్ లీగల్ దోస్ డేస్. హంటింగ్ వాజ్ వెరీ రెగ్యులర్. అంటే ఆయన గన్స్ ఉన్నాయండి, గన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆ గన్స్ చాలా మెడ్రాస్లో ఉన్నాయి, అంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. బాగా కాలుస్తారు. ఆయన చంపిన ఒక పులియే గోర్లు ఉంటాయండి, అవి దాన్ని లాకెట్ చేయించుకున్నారు. అది ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ దట్ లాకెట్ అంటున్నా. ఓకే. అండ్ సావిత్రి గారి విషయానికి వస్తే
అంటే మీకు మామూలుగా అయితే ఇద్దరు మేనత్తలు, అవునండి. మామూలుగా సినిమా ఇప్పుడు ఇందాక నేను కృష్ణ గారి మేకప్ మ్యాన్ అట్లా చెప్పాను కదా, అలాంటి పెద్దలు చెప్తే ఎస్విఆర్ గారికి 3 సిస్టర్స్ అని చెప్తారనమాట. మా తాతగారికి 7 సిస్టర్స్ అండి. సారీ, మా నాన్నగారికి మా నాన్నగారికి 2 సిస్టర్స్, మా తాతగారికి 7 సిస్టర్స్. షీ ఈజ్ వన్ ఆఫ్ లైక్ దట్. మా ఇంటి సేమ్ అండి, ఎదురు పొదిరే ఉండేవారు. చాలా ఇవాళకి ఆర్ ఫ్యామిలీస్ ఆర్ ది సేమ్ అండి. ఇప్పుడు నేను కానీ వాళ్ళ డాటర్ పిల్లలు మేమందరూ కలిసే చదువుకున్నాం. విజయ చాముండేశ్వరి గారు ఉంటారు, సావిత్రి గారు అమ్మాయి, మేమంతా కలిసే పెరిగాం. ఎదురు ఇల్లే అంటే మా ఇంట్లో ఏదైతే అటు వెళ్తే ఇటే ఉంటాం. ఇవాళకి అంతే. ఇప్పుడు నేను అదే చెప్తాను, వాళ్ళ రిలేషన్ అయినా షూటింగ్ లేకపోతే పైన ఉండేవారు. మా నాన్నమ్మ కింద నుంచి వండి పంపేది అందరికీ. శివాజీ గణేషన్ కానీ సావిత్రి గారు కానీ. అలా వన్ సచ్ ఇన్సిడెన్స్ ఒకసారి మా ఇంట్లో మేము మా చిన్నప్పుడు ఎర్లీ 2000s పైన రెంట్కి ఇచ్చాం పై పోర్షన్. శివాజీ గణేషన్ గారు దానికి ఓపెనింగ్కి వచ్చారు. ఓకే, మా రంగారావు గదిలో మీరు జిమ్ పెట్టడం ఏంట్రా బాబు అంటే దట్ ఈస్ ద రీకలెక్షన్. ప్రభు గారు వచ్చారు, నా నాన్నగారు మీ తాతగారు ఇక్కడే కూర్చున్నారు. సో దట్ స్మాల్ థింగ్స్ దే రిమెంబర్ దాట్. సో వాళ్ళ టైం పాస్ గెట్ టుగెదరే. మనలాగా ఇప్పుడు ఫోన్లు వీళ్ళు వచ్చిన టీవీ కూడా ఏమీ ఉండేది కదా. సో ఈ సినిమాలు చేయడం లేకపోతే కలిసి కూర్చోవడం, ఒకరోజు మా ఇంట్లో ఒకరోజు అయితే వాళ్ళ ఇంట్లో ఒకరోజు అలాగే. ఆ ఇంట్లోనేనా 40 గదులు ఇల్లు అంటే అది నిజమేనా? అదేనా? ఓవరాల్గా చూస్తుంటే అలాగే అనిపించేది అండి, 40 గదుల్లాగా అనిపిస్తుంది. వీళ్ళకి నేను లెక్కట్లేదు, సుమారుగా అంతే. 40 గదులు అంటే అండి ఒక ఎకరంలో ఇల్లు అండి. ఇంటి వెనకాల మళ్ళీ వరుసగా సర్వెంట్ క్వార్టర్స్ అండి. తర్వాత ఆయనకి పక్షులు పెంచేవారు, కుక్కలు, కోళ్ళు, యూ నేమ్ వాట్ అన్నీ ఉండేవి. అన్నిటికీ ఒక్కొక్క గది ఉండేది. పెట్స్కి కూడా ఒక పెద్ద సెటప్ మొత్తం అన్నీ ఉండేవి. నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ నేను చెప్తేనే, నేను ఉండేది 2400 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్. నాకు చిన్నగా అనిపిస్తుంది. అంటే నా హాల్, ఇప్పుడు ఉండే హాల్ నాకు అప్పుడు బెడ్రూమ్ అండి. నేను పెరిగినంత కాలంలో అది నాకు బెడ్రూమ్, ఇప్పుడు వాళ్ళు నాకు అది హాల్. నాకు మీరు చెప్తుంటే నానక్ ప్రేమ సినిమా గుర్తొస్తుంది. అలాగే ఉండేది. దోస్ డేస్ హౌసెస్ వేర్ వెరీ బిగ్ అండి కంప్లీట్. ఇప్పుడు యూ కమ్ టు మినీ హౌసెస్, మెట్రో స్టైల్ లైఫ్ స్టైల్. కానీ నాకు ఇవాళకి ఆ ఫోబియా పోలేదండి. అంటే ఎక్కడ తీసుకున్నా పెద్ద ఇల్లే తీసుకుంటా. మా వాళ్ళు అడుగుతారు, ఏంట్రా ఈ మూల నుంచి ఆ మూలకి ఇల్లు కొంటావు? నాకు అది అలవాటు అయిపోయిందండి. నాకు చిన్నగా ఉంటే ఏదో కంజెస్టెడ్గా ఏదో ఇరికి చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఒక 100 మందికి భోజనం చేసి పెట్టేవారంట, 40 గదుల ఇల్లు. ఇదంతా ఎందుకు అంత మెయింటైన్ చేసేవారు? ఎందుకు ఆయనకి ఇష్టం అలాగా? ఆయనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి. ఎవరో ఒకరు ఉండేవారండి, వస్తే ఒక 6 నెలలు 6 నెలలు అదే ఇటు మా తాతగారు సిస్టర్స్ ఫ్యామిలీ ఎవరు వచ్చినా ఒక 6 నెలలు, లేకపోతే 6 నెలలు, లేకపోతే ఎవరో ఒక సిస్టరో, ఇటు సిస్టరో, లేకపోతే అటు బ్రదరు, మా నాన్నమ్మల బ్రదర్స్, ఎవరో ఒకరు ఉండిపోయారు 1-2 years, లేకపోతే 6 months అక్కడ చదువుకునే వాళ్ళు. ఇది కాకుండా ఆయన డైరెక్షన్ కూడా చేసేవారు, ప్రొడక్షన్ కూడా చేసేవారు. కాబట్టి ఆ టీమ్స్, ఆ డిస్కషన్స్, రూమ్స్ అన్నీ ఉండేవి, కంప్లీట్గా ఉండేవి. అందరికీ ఇంతమందికి కూడా మా నాన్నమ్మ వండి పెట్టేది. ఇవాళంటే కుక్కుని పెడుతున్నారు కానీ ఆ రోజు మా నాన్నమ్మ ఇంట్లో పెద్ద అవుతున్న ఆడపిల్లలు, మా తాతగారు సిస్టర్స్, ఇలా ఎవరో ఒకరు ఉండేవారు కాబట్టి వాళ్ళందరూ కలిసి వండి పెట్టేవారు. ఫ్యాన్స్ వస్తారు, మీరు మర్చిపోతున్నారు. ఇక్కడి నుంచి ఆ రోజులో బస్సులు వేసుకుని వెళ్ళి సావిత్రి గారు, ఎస్వి రంగారావు వీధి అంతా ఒక టెంపుల్ లాగా ఉండేది కదా. సో వచ్చిన వాళ్ళు ఎవరికి భోజనం పెట్టకుండా పంపేవారు. ఎస్వి రంగారావు గారి గురించి సంబంధించిన 2 కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. అది మీరు కాంట్రవర్సీస్ అన్నారు, అది అవుదాం కదా, నేను చెప్తాను. అంటే అది బయట సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆయన తరపున, ఆయన కుటుంబం తరపున ఎవరో ఒకరు వీటికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయాన్నైనా మనం ఏదో ఒక టైంలో ఓపెన్గా మాట్లాడుకోకపోతే అదే నిజం అనుకునే సమస్య ఉంది. అవును. సో నేను ఆ 2 విషయాలని ఈరోజు మీ ముందు బయట పెడతాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు అభ్యంతరం ఏం లేదండి. నా వల్ల నాకు తెలిసిందైతే చెప్పగలను, తెలియదైతే ఐ విల్ గివ్ అన్ ఆన్సర్. దాని ప్రకారం ఆన్సర్ ఉంటుంది. నాది ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ క్వశ్చనే. తాతగారు చనిపోయిన రోజు ఇంట్లో గొడవపడి ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాగి చనిపోయాడు. తాగి బయటకు వచ్చి బెడ్ మీద హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు. బట్ చనిపోయే ముందు బాగా తాగాడు, ఇంట్లో గొడవపడ్డాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళ గురుస్వామి సంథింగ్ ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది. ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు నిజమేం జరిగింది
ఎస్వీఆర్ గారు చనిపోయే రోజు ఏం జరిగింది? నాకు తెలిసి అండి మా నాన్న మాకు చెప్పిన వర్షం చెప్పగలను కానీ నేను కూడా రీసెంట్గా ఏదో ఒక ట్యాబ్లెట్లో చూశాను ఇది. నవ్వుకున్నా. ఓకే, మొగుడు పిల్లలు గొడవ పడడం కామన్ అండి, వాళ్ళకి జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది. అసలు గొడవ పడ్డారో లేదో తెలియదు. మీరు యూఆర్ ఆస్కింగ్ అబౌట్ 74 వేర్ ఇన్ 2025. మీకు తెలిసింది చెప్పండి. మా నాన్న చెప్పడం అయితే షూటింగ్ నుంచి వెళ్ళొచ్చారు, తర్వాత జరిగిందనే చెప్పింది, అంతవరకే మాకు ఐడియా ఉంది. ఓకే, పోయాక గురూజీ విషయం కూడా నాకు ఈ మధ్య నేను కనుక్కుంటున్నా, అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అనేది నాకు పెద్ద క్లారిటీ లేదండి. 50 years బ్యాక్ ఎవరో సడన్గా ఏదో చెప్పేస్తున్నారు కానీ దాన్ని కన్ఫర్మ్ చేసే వాళ్ళు కూడా లేరండి. ఆవిడ అట్లీస్ట్ 2000 ఒక 20 years బ్యాక్ వరకు 24 years బ్యాక్ వరకు ఏనాడు మాకు ఈ టాపిక్ తెలియదు. ఓకే, సరే ఇన్ని రోజులు ఈ 50 ఏళ్ళలో ఈ న్యూస్ సర్క్యులేట్ ఎప్పటి నుంచి అవుతుందంటారు? హార్డీ సంవత్సరంన్నర నుంచి, ఒక 2 years నుంచి ఉంది. అంటే ఆ మనిషి చనిపోయి ఇప్పటికి 51 years అయింది. ఇదే నిజమైతే ఎప్పుడో వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి. కరెక్ట్, అప్పుడు మీడియా ఉంది కదా. అప్పుడు మీడియా ఉంది. 51 years అయితే వెయిట్ అవుతుంది కదండి. 51 years అయితే ఆగదండి. ఒక నిజం, అది ఒక పెద్ద సెలబ్రిటీ, ఇది ఈ దేశానికే ఒక పెద్ద స్టార్, ఆయన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి. ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో తీసుకుంటున్నారు, ఏదో చెప్పేస్తున్నారు. అంత ఇప్పుడు మీరు చెప్పే అంత పెద్ద న్యూస్ అయితే ఈ 48 ఏళ్ళు దాక్కుందే, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? సో నేను చాలామంది ఎందుకు రియాక్ట్ అంటారండి. వన్ పాయింట్ ఇస్ దట్ నాకు తెలీదు, ఆ జనరేషన్లో లేను, నాకు తెలిసి ఎవరు ఇప్పుడు దాకా నాకు ఈ విషయాలు ఏది చెప్పలేదు. ఓకే, నాకు 2 మేనత్తలు ఉన్నారు, మా తాతగారు పెంచుకున్న మేనల్లుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని పెంచాడు రివర్స్లో, ఉదయ్ గారు అని. ఎందుకంటే ఆయన 6 నెలల బాబు దగ్గర నుంచి తాతయ్య గారు చనిపోయే వరకు ఆయన సంఖలోనే ఉన్నాడు ఆయన. ఓకే, అంటే తాతగారు చనిపోయేప్పటికి ఒక 13 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన ఇంటర్ను అదే గ్రాటిట్యూడ్తో పెళ్లి చేసుకోలేదు, మమ్మల్ని పెంచాడు, ఇవాళకి నా దగ్గరే ఉంటాడు. మీ మేనమా మీకోసం పెళ్లి చేసుకోలేదు? ఆయన అంటే ఇండైరెక్ట్ మేనమా అంటే మా మదర్ సైడ్ కాదు, మా తాతగారికి సిస్టర్ కొడుకు, మళ్ళీ మా నాన్నమ్మకి తమ్ముడు కొడుకు. ఓకే, సో మీకోసం అలా ఉండిపోయాడు ఆయన. వావ్. ఇప్పుడు ఈజ్ ఇన్ 60s, early 60s, నా దగ్గరే ఉంటారు. ఏదైనా ఇలాంటి జరుగుంటే ఆయన చెప్పుంటాడుగా, ఆయన చనిపోయిన రోజున ఆయనే ఉన్నాడుగా. ఎంతంటే ఆయన అమెరికా వెళ్తే అందరూ అమెరికా వెళ్ళి వచ్చారు నువ్వు చిన్నప్పుడే అని. అలా కాదండి, తాతయ్య గారు షూటింగ్ అయిపోగానే ఈయన ఎక్కడున్నాడో ఎత్తుకుని పైన రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో 3 ఎంట్రీ, తాతగారు, తాతగారు కాకుండా నానమ్మ గారికి, మావయ్యకి, ఆయన పెంచుకుని జర్మన్ షెపర్డ్కి. రోజు పడుకునేది కూడా ఆయన, మా తాతగారు, మావయ్య, జర్మన్ షెపర్డ్ ఆ రూమ్లో. ఆయన పిల్లలు ఎవరి పిల్లలండి? తాతగారు వాళ్ళందరికీ 4 గదులు వాళ్ళ కింద ఉంటాయి కదా నానమ్మ దగ్గర, ఆడపిల్లలు నానమ్మ దగ్గర ఉండేవారు. అంతే. అండ్ ఇంకోటి కూడా విన్నాను, అంటే ఇది నిజమో కాదో తెలియదు, ఆయన సొంత కొడుకులు కూతుర్ల కంటే కూడా ఆ మేనల్లుడు అంటే అమితమైన ప్రేమ అంట. అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమని కాదండి. ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు చిన్న పిల్లవాడికి తేడా ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో మేనల్లుడు వాళ్ళు నాకు తెలిసి నాన్న అమ్మనే పిలుస్తాడు, వాళ్ళ మదర్ని ఫాదర్ని పిలవడు. వీళ్ళనే మా నాన్నమ్మని అమ్మానే అంటాడు ఆయన నేను ఉన్నంతకాలం. మా నాన్న అప్పటికే స్కూల్ అయిపోయింది, మా అత్తలు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళందరూ అయిపోయారండి. పెద్దోళ్ళు అయిపోయాక ఆయన వచ్చాడు వీళ్ళ లైఫ్లో. ఓకే, ఆయన ఫ్యామిలీలో అనుకోకుండా వాళ్ళ బ్రదర్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల చిన్న 6 నెలల బాబుని తీసుకుని వచ్చారు. నేనే చెప్తాను, అన్అఫీషియల్ కొడుకే అండి. ఓకే, మీరు ఫ్యామిలీ ఫోటో చూడండి, ఏ బుక్లోనే ఎస్వి రంగారావు గారిది ఆయన లేకుండా ఉండదు, ఆయన ఉంటాడు అందులో. అందుకని అలా సొంత అన్నదమ్ముల్లాగే పెరిగారు, బావమర్తులు అయినా అన్నదమ్ముల్లాగే పెరిగారు, అన్అఫీషియల్స్ అని. ఒకనొక టైంలో దత్తత తీసుకుందాం అనుకున్నారని కూడా విన్నా. ఓకే, తీసుకుని ఉంటే ఆయన మాకు బాబాయ్ ఉంటాడు, ఇప్పుడు మావయ్యగా ఉన్నాడు కానీ అప్పుడు బాబాయ్ ఉంటాడు, అంతే తేడా. సో ప్రేమ షిఫ్ట్ అవుతుందండి. అంటే పిల్లలు పెద్ద అయిపోయాక ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకో చిన్న పిల్లడు ఉన్నాడు. సో ఎక్కువ ప్రేమ ఎవరి మీదకి వెళ్తుంది? చిన్న బాబు మీదకి వెళ్ళొద్ది, కామన్ అది. ఆల్మోస్ట్ కొడుకు కిందే అంటున్నాను కదా. సో ఒక విషయానికి అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ సెకండ్ విషయం, ఇది కూడా కొంచెం సీరియస్ క్వశ్చన్. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఎన్ని రోజులు తాగకూడదు అనుకుంటే అన్ని రోజులు తాగకుండా ఉండగలరు, బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆయనకి పూర్తిగా అది సరిపోయే వరకు ఆపరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక థాట్ ఏదో ఉందంట ఆయనకి, అప్పట్లో 15 రోజులు అక్కడ ఉండేవారు, 15 రోజులు యాక్టింగ్ చేసేవారు, సెట్లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ కాకుండా ఇంకోటి, ఎస్వి రంగారావు గారు
తాగుడికి బాగా అలవాటు పడ్డారని కొంతమంది చెప్తారు. నిజానికి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి డెలివరీ చేసే సినిమాలు కాదు అవి. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి నటించే నటన కాదు అది. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి క్రియేట్ చేసే హిస్టరీ కాదు అది. బట్ ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని. నేను క్లారిటీ ఇవ్వాలంటే అండి, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరే చెప్పారు ఆయన చేసిన హిస్టరీ, క్రియేట్ చేసిన హిస్టరీ, యాక్ట్ చేసిన యాక్టింగ్. మనం ఎన్ని తరాలైనా హీఈస్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. అంతే, కరెక్ట్ వర్డ్, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. ఎంతమంది స్టార్స్ ఉన్నాయండి, ఈజ్ ఓన్లీ స్టార్. కాబట్టి మీ జనాలు ఇచ్చిన బిరుదులే ఆయన బిరుదులు అనుకున్నాడు. చాలామంది ఇవాళకి అడుగుతారు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఏది మీరు ఎందుకు ట్రై చేయరని. ఆయన ఉండగానే ఆయన నాకు ప్రజలు ఇచ్చే బిరుదులు, ప్రజలు పిలిచి నాకు మీద చూపించే ప్రేమే నాకు బిరుదులు, వస్తే తీసుకుంటాం కానీ మనం దాని వెంట పడకూడదని. ఇంత క్రియేట్ చేసే మనిషి మీరు బానిస అవుతాడు అనుకుంటారు మందుకి? అదే నా డౌట్. ఏం చేయదు. నాకు తెలిసిన వరకు అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం తర్వాత మా ఫాదర్ని చూశాక కూడా ఆ రోజుల్లో లీజర్ టైంకి వేరే పని లేదండి. ఇవాళ మీకు చాలా వచ్చేసినాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. ఆ రోజుల్లో ఏముందండి, ఆల్రెడీ సినిమా ఫ్యామిలీ, సినిమాలు చూడాలి, లేకపోతే అదర్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఆ రోజులో అందరూ కలిసి కూర్చునేవారు, గెట్ టుగెదరు. కూర్చున్నప్పుడు 2 పెగ్గులు వేయడం అది కామన్. అలాగే నేను చూసింది, మా ఫాదర్ని చూసిన వీళ్ళంటే వీళ్ళకి అదే చెప్తాను, ఒక పని పట్టుకుంటే అది అవగొట్టాలనుకుంటారు. ఇంకా అందులో కూడా అంతే అనుకోవాలి. కానీ చూపి నేమ్లీ ఫ్యాక్ట్ నేను కూడా అది బిలీవ్ చేయట్లేదండి. ఓకే, మేబీ డైలీ తాగేవోరేమో. ది ప్రెషర్ ఆఫ్ డెలివరింగ్ సో మెనీ హిట్స్ అండ్ యాక్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఈజ్ ఆల్సో పెద్దదండి. దాంతోపాటు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు, పుస్తకాలు ఏమంటే ఈజ్ పెద్ద లైబ్రరీ ఉండేదండి, చదువుతానే ఉండేవారండి. తాగితే ఎవరు ఎలా చదవగలరండి? అంత తాగి ఉంటే ఆయనకి ఒక లైబ్రరీ, ఒక టీమ్ ఆఫ్ డైరెక్షన్, ఒక టీమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు? తోట ఉండేదండి, తోటకి సండే ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి కూర్చునేవారంట. ఓకే, కుర్చీ వేసుకునేవారు. ఎందుకంటే మేనకోళ్ళు, మేనళ్ళు, కూతురు, కొడుకు, సిస్టర్స్, బ్రదర్స్, బామ్మర్దులు ఇంతమంది ఉండేవారు. అందులో సండే అవుటింగ్ 15 రోజులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ కుటుంబం ఎవరు చూసుకుంటారు? షూటింగ్లు ఎక్కడ చేస్తారు? మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ. నిజంగా ఒక మనిషి నేను చూశాను, నేను ఉన్నానంటే నేనేం డిఫెండ్ చేయలేనండి. అలాంటి వాళ్ళు అలాగ నేను వినలేను. నాకే 40 ఏళ్ళు వచ్చింది, సరే ఒక 10 ఏళ్ళు తీసేయండి, 30 ఏళ్ళ నుంచి నేను ఏదో చెప్తారు కొంతమంది, ఇంకా చెప్తారు సార్ ఆయన అభిమానం అంటే మా ఇంట్లో ఆయన కోసం అని ఏది దాచుకోలేదు. మా ఫ్యామిలీ కూడా, మా నాన్నమ్మ కానీ అభిమానం వచ్చి ఆయన వాడిన కిరీటం నాకు కావాలని ఒక మేకప్ మ్యాన్ అడిగితే తీసి ఇచ్చేసారు, ఆ గదా కిరీటం. అదేంటి తర్వాత నా కుటుంబానికి, మా నాన్నమ్మ కూడా నా పిల్లలకి, నా మనవలకి, లేకపోతే అది ఇట్స్ ఐకానిక్ థింగ్ కదా, రేపు పొద్దున మనకి ఇంపార్టెంట్ ఇది కదా అనేది కూడా ఎప్పుడు చూడలే. కమర్షియల్గా కూడా ఎప్పుడు చూడలేవట్లేదు, అసలు ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా మా నాన్నమ్మ కూడా ఇంటికి రావడమే వాళ్ళ ఇష్టం, వెళ్ళడం ఆవిడిష్టం. ఇప్పుడు గయ్యాలి, గొడవలు గిడవలు ఎందుకు అంటారు? బంధువులు వస్తే రావడం వాళ్ళ ఇష్టం, వెళ్ళేది ఆవిడిష్టం. పంపదు, భోజనం పెడతానే ఉంటుంది, తినండి, ప్రేమ చూపిస్తానే ఉంటుంది. ఇందులో ఈయన ఎందుకు 15 రోజులు మరి తోటలో ఉండాలి? అంతే కదా. ఐ థింక్ ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంతమంది బంధువులు ఉంటారు, ఎప్పుడు ఇంట్లో అభిమానులు ఉంటారు, టీం ఉంటుంది. ఏమంటే తాగుతారండి, వాళ్ళకి తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించండి, లేకపోతే డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారండి. డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు, తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించలేరు. రెండోది, ఆ రోజు ఎక్స్పోజర్లో ఆయన ఎప్పుడు తాగి ఉంటాడు. ఏమో అండి, ఆయన మీద కోపం ఉన్నవాళ్ళు అనొచ్చుగా, కాంపిటేటర్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చుగా. హ్యాబిట్ లేదు అని నేను అన్నాను. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారన్నారు. అంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ బర్క్లీ బ్రాండ్ ఆ రోజుల్లో అవును. ఎవరండి బ్రాండ్ అంబాసిడర్? ఫారిన్ బ్రాండ్ అది అప్పుడు, బర్క్లీ. దానికి బ్రాండ్ అంబాసిడర్, ఆయన ఫోటో వేసుకున్నాడు, సిగరెట్లు అమ్ముకునేవారు. అలాగే దేరారండి. ఇప్పుడు మీరు చెప్పే హైట్స్లో అప్పుల్లో చైనా ప్రెసిడెంట్ వచ్చి ఎతుక్కుని చెన్నై వెళ్ళి ఇండియా విజిట్లో ఆయన షూటింగ్లో ఉంటే వెళ్ళి షూటింగ్లోనే కలుస్తారని వెళ్ళి కలిసాడు. సో ఎప్పుడు తాగిసున్నాడు మరి? అప్పుడు అంత పెద్ద మనిషి వచ్చేప్పుడు కూడా ఉన్నాడా చెప్పండి. ప్రెసిడెంట్లు కలిసారు, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి వెళ్ళి డొనేషన్లు ఇచ్చారు, ఏదో యుద్ధం అంటే అప్పుల్లో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా మంచి పనులు చేశారు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్న మనిషి తాగుడికి బానిస అని ఎలాగంటారు? మై ఫస్ట్ క్వశ్చన్ టు ది రైటర్స్ అండ్ బ్లాగర్స్,
తెలిసి తెలియకుండా నేను మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్లో ఏదో విన్నా, ఆడు చూపిస్తున్నాడు, ఇదిగో ఈ రోడ్డు మీద ఇక్కడ పడిపోయి, అంత పెద్ద స్టార్ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, వేర్ ఇస్ ది ఎవిడెన్స్? ఇక్కడ తాగి పడిపోయాడు అని రాసి చెప్తున్నాడు. మీకు చెప్తున్నాను, ఇలాంటి కొన్ని బ్రాడ్కాస్ట్లు టు గెట్ ద టీఆర్పీ రేటింగ్స్ వాళ్ళు అనేస్తున్నారు. అతను వయసు చూస్తే ఇంత, మా గురుగారు చెప్పారంటాడు మళ్ళీ క్లారిటీ దానికి. సో దెర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్. వీడికి తెలీదు, నా గురుగారు చూపించారు ఈ స్థానంలో ఇక్కడే తాగి పడిపోయారు, లేకపోతే ఇక్కడే తాగి ఉంటే మేము తీసుకెళ్ళామని. అంత పెద్ద ఆయన ముందు మైక్ గురించి మైక్ ముందుకు చెప్పేస్తారు. వాళ్ళకి పోయేదే ఉందండి. వర్కౌట్ అయింది అనుకోండి, వీడియోస్కి 100 లైక్లు వస్తాయి.